పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే 2025 మే 1న జరిగే 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సింగరేణి RG1 CSP1 GDKL 193 2N2A OCP5 AWS GDK11 గోదార్ఖని చౌరస్తా CITU ఆఫీస్ రమేష్ నగర్లో ఎర్ర జెండాలు ఎగురవేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ పోరాడే ప్రజలందరికీ CITU శుభాకాంక్షలు తెలియజేస్తుందని అన్నారు. మేడేను ఒక పండుగలాగా కాకుండా దీక్ష దినంగా జరపాలని, మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాదుల దోపిడీ, దాడులు, అణచివేతలు, వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వర్గ ఐక్యతను సాధించి వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని CITU పిలుపునిచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది, హక్కులు వచ్చినాయని మన అందరికీ తెలుసు. 8 గంటల పండుగ దాని గురించి నేను లాగి మళ్ళీ దాన్నే రిపీట్ చేయను. కానీ దానికి ఇవాళ ముప్పు వచ్చింది అనేది మాత్రం నిజం. దాదాపు ఇప్పుడు 139 సంవత్సరాల నాడు కార్మిక హక్కుల కోసం బీజం పడ్డ రోజునాడు కొన్ని వందల మంది నాయకులు చంపబడ్డరు, ఉరిదీయబడ్డరు, అరెస్టులో జైలు శిక్ష అనుభవించరు. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమం ఊపందుకుంది, హక్కులు వచ్చినాయి. ఆ రోజు నాడు పడ్డ బీజం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కోసం కొట్లాడే కార్మిక సంఘాలు వచ్చినాయి. ఎన్నో వేల మంది నాయకులు ప్రాణాలు అర్పించిండ్రు, అరెస్టులు అయినరు, ఉరిదీయబడ్డరు. కొన్ని వేల సమ్మెలు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం హక్కుల కోసం సమ్మెలు చేసిండ్రు. ఆ ఫలితంగానే ఇవాళ మనకు కొన్ని వందల హక్కులు వచ్చినాయి. ఇలా మనం ఈ అనుభవిస్తున్నాం అంటే మన పూర్వీక సంఘాలు, కార్మిక సంఘ నాయకులు చేసిన పోరాట ఫలితంగా మనం ఇలా అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదమైన దాన్ని అమలు చేయడం కోసం ఈ సంవత్సరం 2025 అమలు చేయడం సిద్ధపడ్డాడు. కానీ అన్ని కార్మిక సంఘాలు దీన్ని అమలు చేయొద్దని దేశవ్యాప్తంగా సమ్మె పిలిపేయడం వల్ల తాత్కాలికంగా ఆపిండు. కానీ ఇది ఎంతో కాలం ఆపుతుందనే అవకాశం లేదు. దీనికన్నా ముందే రైతు చట్టాలు మార్చిండు. రైతులు పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి దాదాపు 2.5 సంవత్సరాల కాలం చెల్లి ఇలా ఢిల్లీని దిగ్బంధం చేసి 700 మంది రైతులు అక్కడే ప్రాణాలు ఒడ్డి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పయింది మా రద్దు చేస్తాను దాకా వాళ్ళు పెట్టకుండా అక్కడ ఇంకా విరోచితంగా పోరాటం చేస్తున్నారు. అంటే సంఘటన కాదనుకున్న రైతులే సంఘటితమై నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో మెడలు వంచిన వాళ్ళు ఎవరు అంటే కేవలం ఒక రైతులు మాత్రమే ఇప్పటివరకు. మరి సంఘటితంగా ఉన్న కార్మిక వర్గం, చైతన్యమైన కార్మిక వర్గం మనం నరేంద్ర మోడీ హక్కుల్ని వెనుక తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకంగా మనం వెనుక కొట్టలేమా అనేది వాళ్ళ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, అన్ని యూనియన్లు, అన్ని రకాల కార్మికులు మే 20 తారీఖు నాడు సన్నద్ధం అవుతున్నారు. ఇదే దాని మీద ఇప్పటికి 3-4 సమ్మెలు చేసినాం. మనం ఏది బిల్లు పెడుతున్నప్పుడు చేసినాం, బిల్లు ఆమోదం పెట్టినప్పుడు చేసినాం, ఇప్పుడు అమలు చేసుకోవడానికి చేస్తున్నాం. మనకి ఏం మిగలేదు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రశాంతంగా కార్మికులు ఎప్పటికీ సంఘాలు, జాతీయ సంఘాలు ఇట్లే చెప్తే అనుకుంటున్నాం. మన PF ఏదైతే ఉందో కట్ అవుతుంది 12%, అది అమలు అయితే 10%. 10% కంపెనీ ఇస్తుంది, 10% మనం కట్ చేసుకోవాలి. అంటే 4% ఎగిరిపోతుంది. 4% అంటే కొన్ని వేల రూపాయలు మన సర్వీసులో కొన్ని లక్షల రూపాయలు పట్టుకోల్పోతాం. సమ్మె హక్కు ఉండదు.
11 రోజులకు మనం సమ్మె నోటీస్ సమ్మె చేసే హక్కు ఇవాళ 60 రోజులకు చెప్పింది. 60 రోజుల ముందు సమ్మె నోటీస్ చేయాలట. ఒకవేళ 60 రోజుల ముందు కనుక మనకు సమస్య జట్లమై ఇల్లీగల్గా సమ్మెలకు వెళ్తే సామాన్యం లేదా యాజమాన్యాలు చేయబట్టి మాకు అన్యాయం జరిగిందంటే ఆ యాజమాన్యం చీవాట్లు వేసేసి మైన్ స్టీల్ చేసి లేదా చేసేది. ఇప్పుడు వాళ్ళ కూరల వీకేషన్ హక్కులు చేసిండ్రు. వాళ్ళు వచ్చిన నామమాత్రంగా అండర్స్టాండ్ చేయడమే తప్ప ఇంకా మేరే ఉండే పరిస్థితి లేదు. అట్లా 100 హక్కులు ఇవి నేను పెద్దవి చెప్తున్నా దేశవ్యాప్తంగా అమలయ్యేది. ఇక మనకు వచ్చే వరకు ఎల్ఎల్టీసులు లాభాల వాటలు ఇవన్నీ కొట్లాడుతున్నాం. ప్రమోషన్ పాలసీ కూడా మన చేతిలో ఉండదు. కర్నూలు అర్బన్ 37వ వార్డు ఉల్చాల రోడ్ నందు ఎన్టీఆర్ వారోత్సవ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన పాండ్యం ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, సంబంధిత అధికారులు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక రాజు చౌరస్తా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణంలో బీఆర్ఎస్ కార్మిక విభాగాలు అయిన హమాలి, ఆటో, తోపుడు బండ్ల, చాటకూడి, దడవాయి, మత్స్య కార్మిక, నాయి బ్రహ్మణ, ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, వాకటి శ్రీధర్, పి రమేష్, పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, కార్మికులకు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అహర్నిశలు కష్టించి తన శ్రమను ప్రతిఫలంగా ఈ దేశం పునర్నిర్మాణంలో మమేకమైనటువంటి కార్మికులకు 50 మంది ప్రజలమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. కార్మికుల శ్రమయే ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు తలపెట్టినటువంటి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎనలేనిది, కీర్తించదగినది. అన్ని వర్గాల శ్రామికుల కృషి ఈ బంగారు తెలంగాణ దిశగా 90% సక్సెస్ ను కేసీఆర్ కు అందించినటువంటి మీ కార్మికుల లోకానికి అందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా మరొకసారి దగాపడ్డ తెలంగాణను కార్మిక వర్గాలందరూ కూడా ఏకమై తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు, కార్మికుల హక్కులను సాధించే వరకు మీ పోరాటంలో మీ వెన్నంటి ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా భారత రాష్ట్ర సమితి తరఫున మీకు స్ఫూర్తిగా నిలిచి మీ పోరాటంలో భాగస్వాములమై మా శ్రేణులందరూ కూడా పాల్గొంటారని సందర్భంగా తెలియజేస్తూ, ఆ రకంగా మీ హక్కులు సాధించే వరకు అందరం కూడా ఐక్యంగా పోరాడదాం. నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్దామని చెప్పి తెలియజేస్తూ, కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. కుప్పంలో మేడే సందర్భంగా వినాయక పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అష్టధర్మ తేజ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. డప్పు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ పెయింటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎర్ర రంగు చీర గల టీషర్టు, టోపీలను ధరించి తిరుపతి గంగమ్మ దేవాలయం నుండి కుప్పం రైల్వే గేట్ వరకు ఫైటర్ల యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండలానికి సంబంధించిన పెయింటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు
మా వినాయక యూనియన్ తరఫున, పెయింటర్స్ యూనియన్ తరఫున తిరుపతి గుడిలో మొట్టమొదటిగా అమ్మవారి పూజ చేసి తర్వాత అక్కడి నుండి ర్యాలీ ప్రారంభించినాము. ఈ ఘనంగా ఈ మేడే జరుపుకోవాలని అందరూ కలిసి ర్యాలీగా బయలుదేరినాము. షాదీ మాల్ దగ్గర ముగింపు చేసుకుంటున్నాము. అందరికీ ఇక్కడ వినాయక పెయింటర్స్ అసోసియేషన్ తరఫున వినాయక పెయింటర్స్లో యూనియన్లో ఉన్న ప్రతి సభ్యులకు ఈరోజు అన్నదానము మరియు మజ్జిగ ప్యాకెట్లు నీళ్లు పంపిణీ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటానికి వన్యకుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని చేశారు. అల్లారు నిన్నటి పినాడు బూత్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని వర్షాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర మాటించారు మేనిఫెస్టోలో. అదే విధంగా మొన్న ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సోషల్ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, మా పెద్దలు, సీనియర్లు, అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసేతో పాటు సార్ను రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో 65,000 మెజారిటీ, 65,000 ఓట్లు ఉన్న వన్నికుల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే. పెద్దలకి అందరికీ, మన కులస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు నన్ను మన వన్ని కుల చరిత్రలో మన చంద్రబాబు గారు నమ్మి పదవి ఇచ్చి నన్ను ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకువచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు చైర్మన్గా ఎన్నుకున్నందుకు సోమవారం మన కుప్పం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. రాష్ట్రం మొత్తం కుప్పం మీదే దృష్టి ఉండింది. గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన అరాజకానికి వాళ్ళు అరాజకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ అదృష్టం కుప్పంలో వన్నికుల క్షత్రియులకి వరించడం చాలా సంతోషకరము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము, మా వన్నికుల క్షత్రియులంతా. ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వన్నికుల క్షత్రియులు ఉంటే గతంలో కూడా చాలా మంది, కాబట్టి దాన్ని ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం, చూసుకోవాలి. రెండోది, ఆయన సొంత ఎలక్షన్ మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో ఆయన ప్రజలకు ఏ విధంగా ప్రలోభాలు పెట్టినాడు అనేది ఆయనకే తెలుసు. కొన్ని కోట్లు కుమ్మరించారు. ఇక్కడ మేము దాని గురించి ఏం మాట్లాడడం లేదు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ₹1 టీ కూడా ఖర్చు లేకుండా ఒక ప్రజాస్వామ్యం గెలిచింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల ఆశీస్సులతో ఆయన గెలిచినాడు తప్పితే ఇప్పుడు కూడా 2 చేతుల్లో ఇట్లా మొక్తాడు. ఆయన దగ్గర ఉండేది 10,000, ఇది 5,000, ఇది 5,000, 10,000 ఆయన దగ్గర ఏమీ లేదు. అటువంటి ఒక వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి ఈరోజు
మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం ఆయనకు హర్షించకుండా ఆయన ఏదో బాధతో మాట్లాడడం ఇది సరికాదు. నువ్వు కూడా మా జాతి అంటావు, మా జాతీయానికి ఇచ్చిన దానికి సంతోషపడాలి మీరు అటనే ఒకసారి మీకు తెలియజేస్తూ, ఈరోజు కొందరు మాట్లాడతారు వణికుల చేతికి కోట అయిపోయింది. ఏం కోట? మా కోట కాలే, ఇది ఎలక్టెడ్, ఇంకా సెలెక్టెడ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అంత ఈజీగా వదలరు. మా బలం కూడా ఉంది, మేము కూడా ఆయనకు తోడు ఉడత మారి ఉన్నాం. మేము ఆంజనేయుడిని కూడా చెప్పేదానికి లేదు. ఆయన రాముడు అయితే మేము ఉడతగా మేము ఇక్కడ వేలాదిగా ఉన్నాం మేము. కాబట్టి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 11వ డివిజన్లో సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్స్ పనులు నిన్న ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ పనులను పర్యవేక్షించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు కాల్వ లింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సింగరేణి సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, రవి పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లోకి సంబంధించి సింగరేణి అధికారులు ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ప్రత్యేకంగా RG1 GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్లు అలాగే ఈ చైర్మన్ గారు సింగరేణి చైర్మన్ గారితో కూడా మాట్లాడి వెనక్కిపోయిన డబ్బులు ఈ రామగుండాన్ని పట్టించుకొని తరుణంలో గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఏ సింగరేణి క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం 2 వీలర్ మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి అధికారులందరితోటి డైరెక్టర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి RG1కు సంబంధించి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయకపోవడం వల్ల డివిజన్లలో మొత్తం కంకరదేలి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులలో రోడ్లన్నీ వెంటనే వేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో సింగరేణి అధికారులు స్పందించి దాదాపుగా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆలస్యం అవుతూ ఉన్నది. ఆ ఆలస్యం అవుతూ ఉన్న సందర్భంగా ఖచ్చితంగా సింగరేణి వెంటనే ఈ పనులు చేపట్టేందుకు ఎవరో ఒకరు వీటిని పరిశీలన చేయాలి, ఈ అధికారులతోటి మాట్లాడాలని మా గౌరవ సింగరేణి సీనన్నను ఈ సింగరేణికి సంబంధించిన పనులన్నిటి మీద పురామాయించడంతోటి సీనన్న కూడా ఇక్కడ GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పేసి వాళ్ళతో ఎప్పుడుతోటే వారు స్పందించి నిన్న పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈరోజు మేము సింగరేణి అధికారులు DGM సివిల్ వరప్రసాద్ గారు, యుగంధర్ రెడ్డి గారు, అట్లాగే మా వసంత అన్న, వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, క్వాలిటీ ఉందా లేదా, అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అని చూసేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సింగరేణిలన్నింటినీ కూడా పర్యవేక్షించి మంచి క్వాలిటీగా పనులు జరిగేటట్టు చూడవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత జరిగే పనులు ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి. 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి రోడ్లు మళ్ళీ ఇబ్బంది ఉండద్దు, హోల్స్ పడద్దు, అదంతా కూడా క్వాలిటీగా చేయించాలని ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అక్కడ జరిగే పనుల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయండి, అధికారులతోటి మాట్లాడండి. గౌరవ ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరూ ఈ పనుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంత మంచిగా రోడ్లు వేయిస్తూ ఉన్న సింగరేణిని కూడా ప్రత్యేకంగా సింగరేణి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ RG1 GM గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. వచ్చిన అనతి కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ రామగుండాన్ని RG1ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న గౌరవ లలిత్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సివిల్కు సంబంధించిన వరప్రసాద్ గారు కానీ అలాగే యుగంధర్ రెడ్డి కానీ మా వసంతన్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడే ఉంటాడు.
వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి సంబంధించి అంతా కూడా కొంచెం క్వాలిటీతో చేయించండి. ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించాలని అధికారులను కోరుతా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా లేకుండా సింగరేణిలో పనిచేసే సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతుండే. ఈరోజు అక్కడ ఆర్జీఎఫ్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అది పూర్తయితే సెంటినరీ కాలనీ వరకు, గోదావరి కాలనీ నుంచి సెంటినరీ కాలనీ వరకు సింగరేణి కార్మికులందరికీ కూడా 24/7 ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఒక 4-5 నెలలలో అది కూడా పూర్తవుతుంది. 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు రామగుండం నియోజకవర్గం, రామగుండం అర్బన్లో ఉన్న సింగరేణి కార్మికులందరికీ అన్ని డివిజన్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి, కార్మికులకు అన్ని రంగాలలో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్న రాహుల్ గాంధీ, కాకపోతే ఎప్పట్లోగా కులగణన చేపడతారో చెప్పాలి. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ స్టేట్గా మారింది. దేశంలో కులగణన చేసేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం. ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం చేశారో తెలియదు, ఇప్పుడైనా చేయాలనుకున్నారు, అందుకు సంతోషిస్తున్నామని అన్నారు. वेलकम करते हैं, ये हमारा विजन है, इन्होंने अडॉप्ट किया, बहुत अच्छा. मगर हम चाहते हैं कि हमें डेट्स बताई जाएं, किस दिन तक ये सेंसस होगा, बजट में इसका पैसा आना चाहिए, अभी बजट में पैसा नहीं है. और फिर जो डेवलपमेंटल विजन है वो हमारे सामने प्रेजेंट होना चाहिए. वी आर हैप्पी that they have done the caste census. Telangana is a model state for the caste census. There are 2 caste censuses in front of us. One is Telangana, the other is Bihar. They are completely different caste censuses. The Telangana caste census, the questions have been developed by a process of consultation, not a closed process, open process, by asking the stakeholders what are the type of questions. And it's been a very detailed, very granular exercise. We would like the national census to follow some of the ideas of the Telangana census, and we are more than happy to help the government develop the national census on similar lines. We want a date by when it's done. We are going to put pressure on the government to make sure that 50% cap is destroyed. And after that, there is a third thing, which is the Article 15(5), which is reservation in private educational institutions. It is already a law. We want that law to be implemented as soon as possible. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.